ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నమస్తే, నేను విజయ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొక రికార్డును సాధించారు. ముఖ్యంగా ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత ఇండియా టుడే ఒక సర్వేని నిర్వహించింది. ఆ సర్వేలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఇన్ ఇండియాలో చంద్రబాబు నాయుడు గారు 5వ ప్లేస్లో ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రుల విషయానికి వస్తే మొదటి ప్లేస్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఒకసారి ఇండియా టుడే ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 రోజుల కిందట ఇండియా టుడే ఒక సర్వేని చేపట్టింది. ఆ సర్వేలో కూడా మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఇన్ ఇండియా ఎవరు అనేటువంటి ఒక సర్వేని చేసింది. అందులో భాగంగా మొదటి ప్లేస్లో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా 3వసారి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా 2వ ప్లేస్ లో మోహన్ భగవత్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఉన్నారు. అలాగే 3వ ప్లేస్ లో ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఉన్నారు. ఆయన కూడా 3rd ప్లేస్లో ఉన్నారు. ఇక 4th ప్లేస్లో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఉన్నారు. అంటే వీరందరూ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి, అంటే దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటువంటి నాయకులుగా ఈ 4 ఉన్నారు. కానీ అనూహ్యంగా 5వ ప్లేస్లోకి మన తెలుగువారైనటువంటి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, ఒక డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5వ ప్లేస్లో ఉన్నారు. సో ఆయన్ని ఏ విధంగా ఇండియా టుడే సంబోధించిందో, ఒకసారి ఆర్టికల్లో ప్రస్తావించిందో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హిస్టరీ మేకర్గా అక్కడ సంబోధించారు. ఇక మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ని ది మోరల్ ఫోర్స్ అని ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఇక అమిత్ షాని ది స్ట్రాంగ్ మ్యాన్గా ఇక్కడ అభివర్ణించారు. సో అదేవిధంగా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని బ్యాక్ ఇన్ ద రికర్నింగ్ అనేటువంటి పదంతో ఆయన్ని అక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక 5వ ప్లేస్లో మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ది ఫీనిక్స్ రైజెస్ అనేటువంటి పక్షితో ఇక్కడ ఈ ఆర్టికల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే ఫీనిక్స్ పక్షి చనిపోయిన తర్వాత తానుగా ఆ పక్షి అగ్నికి, అంటే సూర్యుడి దగ్గర వరకు వెళ్ళి అక్కడ అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే పూర్వజన్మలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ఆ బూడిద ద్వారా వెంటనే తిరిగి ఆ పునర్జీవాన్ని పోసుకునేటువంటి పక్షిగా ఫీనిక్స్ పక్షిని చెప్తుంటారు. ఇది గ్రీకు పురాణంలో దీని ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అంటే పూర్తిగా చనిపోయింది, ఇక లేదు, తనకు ఇక జన్మ లేదు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి బూడిదలో నుంచి తన అంశ ద్వారా తిరిగి ప్రాణాన్ని పోసుకునేటువంటి పక్షిగా ఇక్కడ మనం చెప్తుంటారు ఫీనిక్స్ పక్షిగా. అంటే ఈ ప్రస్తావన ఎందుకంటే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమయ్యారు. 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఆ దశ నుంచి పూర్తిగా, అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో భాగంగా ఆయనపై స్కిల్ క్యాంప్ కేసును అప్పట్లో ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి. ఆ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, నేరుగా రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇక బయటకు రారు, ఇక జైలు జీవితంతోనే ఆయన ఉండబోతున్నారు. సో ఇక రాజకీయాల్లో ఆయన తిరిగి మళ్ళీ తన మార్కును చూపించేటువంటి ప్రయత్నం ఇక ఉండబోదు అనేటువంటి అనేక ఊహాగానాలు అప్పట్లో వచ్చినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు గారి పరిస్థితి అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అయిపోయింది. కాబట్టి తిరిగి మళ్ళీ వైసీపీఏ మళ్ళీ 2వసారి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అనేక ఊహాగానాలు, రాజకీయ విశ్లేషణలు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ బీజేపీతో కలిసి మెజారిటీ, అంటే ఏపీ రికార్డ్స్లోనే, ఏపీ హిస్టరీలోనే ఇలాంటి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఎన్డీఏలోనే, అంటే ఒక్క ఏపీలోనే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నటువంటి నేతగా చెప్పాలి. అంటే ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత 2nd లార్జెస్ట్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు 16 ఎంపీ స్థానాల్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ యాదవ్, అంటే ఎవరైతే బీహార్ సీఎం ఉన్నారో, బీహార్ సీఎం సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీలు 12 స్థానాల్లో ఉన్నారు. అంటే ఈ ఇద్దరు కూడా, అటు తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే నితీష్ కుమార్ యాదవ్ పార్టీ, ఈ 2 పార్టీలు కానీ తమ మద్దతుని కానీ ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి. సో అంత కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు తర్వాత చూస్తే ఇక్కడ మనం చెప్పినట్టుగా నితీష్ కుమార్ యాదవ్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. సో ఈయన్ని స్టిల్ ఇన్ఛార్జ్గానే అక్కడ
సంబోధించినటువంటి పరిస్థితి. ఇక తర్వాత స్థానంలో 7వ స్థానంలో చూసినట్లయితే యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. పవర్ యోగి, యూపీ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ని 7వ స్థానంలో ఇక్కడ చూపించినటువంటి పరిస్థితి. ఇక 8వ స్థానంలో సౌత్ ఇండియాలోనే తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి స్టాలిన్ని, ఎంకే స్టాలిన్ని హోల్డింగ్ ద సదరన్ ఫోర్ట్, అంటే సదరన్ కోటను పట్టును నింపుకున్నారు అనేటువంటి విధంగా ఆయన 8వ స్థానంలో చూపించినటువంటి పరిస్థితి. ఇక 9వ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీని దుర్గా ఇన్ హర్ పాండల్ అంటూ ఆమెను సంబోధించినటువంటి పరిస్థితి. సో 10వ స్థానంలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ యూపీకి సంబంధించినటువంటి ఆయన్ని 10వ స్థానంలో ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఇండియాలో చూపించినటువంటి పరిస్థితి. సో ఆయనది బైస్కిల్ ఆన్ ట్రాక్ అనేటువంటి విధంగా ఆ బిరుదుతో ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశంలోనే అత్యంత ప్రభావితవంతమైనటువంటి నాయకుల్లో ఆయన 5వ స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రుల విషయంలో చూస్తే 1వ స్థానంలో ఉన్నారు. ఇప్పటికే ఏపీకి సంబంధించి రాజధాని అమరావతి నిర్మాణంలోనూ అలాగే పోలవరం నిర్మాణంలోనూ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లోనూ, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ మద్దతు పలకడంలో చంద్రబాబు ఆయన కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కొనసాగించేటువంటి విషయంలో కూడా చంద్రబాబు గారు చాలా కీలకంగా ఉన్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఏపీలో తిరిగి 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా పారిశ్రామిక రంగంగా ఏపీని అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో కానీ, అదేవిధంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఏపీకి తీసుకురావడంలో కానీ, అదేవిధంగా పూర్తిగా అంటే అచేతన స్థితిలోకి వెళ్ళిపోయి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మరుగున పడిపోయినటువంటి ఈ దిశలో తిరిగి గాడిన పెట్టే విధంగా కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండియా టుడే ఇచ్చినటువంటి ఆర్టికల్లో దేశంలోనే అత్యంత ప్రభావితవంతమైనటువంటి నాయకుల్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్లో 5th ప్లేస్లో ఉన్నారు. ఇక సీఎం విషయాల్లో 1st ప్లేస్లో ఉన్నారనే చెప్పాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.